హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు ఒక మంచి బాలగేయంతో మీ ముందుకు వచ్చేసాను. రచించినది గౌరవనీయులు బెలగాం భీమేశ్వరరావు గారు. పాడి మనకు వినిపించినది గౌరవనీయులు రాజసింహ గారు. మరి ఈ బాలగేయాన్ని చూసేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. అందాల కుందేలు దారి తప్పింది, చిట్టడవి నుంచి పెరటికొచ్చింది. పెరటి పొదలు అది పొంచి చూడంగా అంతలో మా పాప పొదను చూచింది. కదలక మెదలక కన్నీళ్లతో అది మా పాప చేతికి చిక్కిపోయింది. కరుణతో మా పాప ఎత్తుకొని చూచింది, కుందేలుకొక కాలు గాయమై ఉన్నది. అయ్యో అని పాప మిగుల చింతించెను, పసుపుతో గాయమును శుభ్రంగా కడిగెను. ఆ పైన మందులను పూతగా రాసింది, పుండు తగ్గే వరకు సేవ చేసింది. పాపకు కుందేలు చేరికయ్యింది, కుందేలే లోకంగా పాపకయ్యింది. ఇంటిలో కుందేలు తిరగసాగింది, ఇంటిల్లి పాదిని సంతోషపరిచింది. ఒకరోజు కుందేలు మాయమయ్యింది, తోడు కొరకయ్యది అడవి పట్టింది. సేవించు భాగ్యము పాపకు కలిగెను, సేవ పొందే వరం కుందేలు పొందెను. మూగ జీవుల పట్ల కరుణ చూపాలి, భూతదయను మనం కలిగి ఉండాలి. మూగ జీవుల పట్ల కరుణ చూపాలి, భూతదయను మనం కలిగి ఉండాలి.